అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే నిన్నటి దినాన దేవుడు ఒక విశ్వాసికి లేదా ప్రతి విశ్వాసికి ఇస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానము కృప అని మనము చూసి ఉన్నాం. అయితే ఆ కృప ఎట్లా మనకు ఆపాదించబడుతుంది, వస్తుంది. అది కేవలము క్రీస్తు కల్వరి సిలువలో జరిగించినటువంటి ఆ కార్యము మొదలుకొని ఆయన ఆరోహణం అయ్యేంత వరకు, అంటే ఈ కార్యము ద్వారా దేవుడు ఆ కృపను మనకు ఆ బహుమానంగా అందించినట్లుగా మనం చూసి ఉన్నాం. ఈరోజు మనం చూసేటటువంటి వచనము లేదా మనం ధ్యానించేటటువంటి అంశము దేవుడు సంఘానికి ఇస్తున్నటువంటి గొప్ప బహుమానాలను మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలనంటే క్రీస్తు సంఘానికి ఇస్తున్నటువంటి బహుమానాలు ఏంటి ఆలోచించినట్లయితే ఇంగ్లీష్ వర్షన్స్లో ఈ 13వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మొదటగా, అంటే 10వ వచనం తర్వాత ప్లేస్ చేయబడింది. ఆ తర్వాత 11, 12 వచనాలు ఏవైతే కలిపి ఉంటా ఉన్నాయో ఆ 13వ వచనము కింద అవి ప్లేస్ చేయబడి ఉంటా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక తెలుగు వర్షన్స్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా సంఘానికి అందించబడినటువంటి బహుమానాలు ఏంటి అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా మనం చూడగలుగుతూ ఉంటాం. 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఈనాడు మొదటగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే, సంఘానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప బహుమానాలు వీరు అనేటటువంటి మాటని ఇక్కడ గుర్తించాలి. అట్లాగే ద వెరీ కాజ్ ఈస్ మెన్షన్డ్ అట్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, ఉద్దేశము స్పష్టముగా మొదటగానే చెప్పబడుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. అంటే వారు ఎందుకొరకు నియమించబడ్డారు అనేటటువంటి ఉద్దేశము మొదటగానే అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఆ 13వ వచనాన్ని మరొకసారి మనం చదివితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరండి? ఆ మొదటి అధ్యాయము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి వచనంలోనే టు ఆల్ ద సెయింట్స్ ఇన్ ఎఫెషియన్స్ అని రాయబడడం, అంటే ఈ ఎఫెస్సులో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి పరిశుద్ధుడుగా పిలువబడము మనం చూడగలుగుతాం. అంటే ఆ కాలానికి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులను ఆ రీతిగా బోధించినప్పుడు, నేటి మన కాలానికి మన సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులము అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ ఒక అంటే విభేదించబడుతున్నటువంటి మాట మనం ఇక్కడ గుర్తించాలి. ఈరోజు ఈ పరిశుద్ధత నాకు ఆపాదించబడుతుంది లేదా నేను పరిశుద్ధుడనుగా పిలువబడుతున్నాను అని అంటే నేను సంపూర్ణత లేదా కంప్లీట్ పరిశుద్ధుడిని అనేటటువంటి మాట ఇక్కడ పౌలు ఎంత స్పష్టంగా పలుకుతా ఉన్నాడు. పరిశుద్ధులు అంటా ఉన్నాడు, మరొక పక్కన సంపూర్ణులగునట్లు అంటా ఉన్నాడు. అంటే ఆల్రెడీ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అవర్ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే మన జీవితాల్లో కొనసాగించబడుతున్నటువంటి పరిశుద్ధత, దినదినము ఈ పరిశుద్ధత మన జీవితాల్లో పెరుగుతున్నట్లు, అభివృద్ధి చెందేటటువంటి విధముగా మనము ముందుకెళ్ళడము. పౌలు దాన్ని ఇక్కడ ఏమని సంబోధిస్తూ ఉంటున్నాడంటే, ఈ పరిశుద్ధులని పిలువబడేటటువంటి వారు సంపూర్ణులవటానికి,
అంటే ఇక్కడ ఈ ఖచ్చితమైనటువంటి మాటను స్పష్టంగా మనం అర్థము చేసుకొనగలిగితే పరిశుద్ధులని పిలువబడుతుండ్రు. పరిశుద్ధులు సంపూర్ణులు అయిపోయినట్లు కాదు. పరిశుద్ధులని పిలువబడుతున్నామనంటే దినదినము ఆయన యొక్క కృప చేత మనము ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఎదుగుచుండేటటువంటి వారము. ఆ పరిశుద్ధులు సంపూర్ణులు అవటానికి అని చెబుతూ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అంటాడు. రెండో పాయింట్ ఏంటండి? క్రీస్తు శరీరము అనగా ఏమిటి? క్రీస్తు శరీరం అనగా ఈ యొక్క సంఘమును క్రీస్తు శరీరముగా ఆపాదించబడుతున్నట్లుగా ముందు అధ్యాయాల్లో మనం చూసాం. ప్రతి అవయవము దాని యొక్క పని చేస్తున్నట్లుగా, అంటే ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో, అంటే ఆ సంఘములో, ఆ సంఘం అనేటటువంటి శరీరములో భాగము ప్రతి అవయవము పనిచేయాల్సిందే అని మనం మాట్లాడాము. ఆ శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఎప్పుడన్నా ఈ విషయాన్ని ఆలోచించారా? మన దైనందినటువంటి జీవితాల్లో మన యొక్క కుటుంబ పరిస్థితుల్లో మనకు క్షేమము కావాలి, మన యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో మనకు క్షేమము కావాలి, మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మనకు క్షేమము కావాలి, మన యొక్క ఉద్యోగ విషయాల్లో మనకు క్షేమము కావాలి, మన యొక్క పిల్లల భవిష్యత్తులకు మనకు క్షేమము కావాలి. ఈ రకంగా ఆలోచిస్తే అన్నిటికీ క్షేమము కావాలి. ఇక్కడ ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే క్రీస్తు శరీరము అనగా సంఘము ఆ ఆత్మీయతలో క్షేమాభివృద్ధి పొందుటకు. ఈ మాటను గుర్తించాలి. క్షేమాభివృద్ధి అనగానే బిల్డింగ్ల చేత కట్టబడము కాదు, లేదా నంబరింగ్లో అంటే సంఖ్యలో పెరగడము కాదు. ఎందుకనంటే నేటి దినాన విచారకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘాలను వారి యొక్క సంఖ్యలతో ఎంచుతుండడము, కొలుస్తుండడము చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇట్ డజంట్ మ్యాటర్, నెంబర్స్ డజంట్ డిసైడ్ ద ట్రూత్. సంఖ్యలు అనేటటువంటివి సత్యాన్ని నిర్ధారిస్తాయి అని అంటే మోసపూరితమైనటువంటి ఏమంటారు ఆ స్థితిలో ఉంటున్నట్టే. క్షేమాభివృద్ధి అనగానే ఇట్ క్లియర్లీ పాయింట్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద చర్చ్. అది స్పష్టముగా ప్రతి ఒక్క విశ్వాసికి, సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధునికి ఇది ఆపాదించబడతా ఉంది. ఈ క్షేమాభివృద్ధి ఆత్మీయంగా వారి స్థితి ఏమిటి? ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఫస్ట్ కమ్స్ దేర్ స్పిరిచువాలిటీ, దెన్ కమ్స్ దేర్ ఫిజికల్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ గుర్తించాల్సిన వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి, తర్వాత ఇతరత్రమైనటువంటి విషయాలు స్పష్టంగా మనం గమనించగలుగుతూ ఉంటాం. మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకుడి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఇదే కదండి క్షేమాభివృద్ధి. నేటి దినాన గుర్తించాల్సినటువంటి విషయం, సంఘము లేదా సంఘంలో ఉంటున్నటువంటి కాపరి లేదా సంఘ కమిటీ గుర్తించాల్సినటువంటి సత్యము, నా సంఘము ఆత్మీయతలో క్షేమాభివృద్ధి పొందుతుందా? ఈజ్ ఇట్ డెవలపింగ్? ఆ విధమైనటువంటి పని. ఇంకా పరిచర్య ధర్మము జరుగుటకును, టు ఎక్స్టెండ్ ద సర్వీస్, పరిచర్య ధర్మము జరుగుటకును. సంఘంలో పరిచర్య ఎప్పటికీ ఆగిపోదండి. అంటే అప్పుడు వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు చేయట్లేదు అనేది ఏముండదు. స్పష్టంగా గుర్తించాల్సినటువంటి ఏ కాలానికి ఆ కాలానికి స్పష్టంగా పరిచర్య చేసేటటువంటి వారు దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడంతే. కానీ పరిచర్య జరగడం అనేది ఎప్పటికీ ఆగదు. ఆ టైంలో వారు, ఈ టైంలో ఒకరు, మళ్ళా రేపటి టైంలో నేనుంటానో ఉండనో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వారు అందరూ ఉంటారో ఉండరో. దేవుడు ఇంకొకరిని ఎవరినైనా స్పష్టంగా ఎన్నిక చేసుకుంటాడు. ఈ పరిచర్య ధర్మం అనేటటువంటిది ఆగనే ఆగదు. ఆ కాలానికి సరిపడా ఎవరినో ఒకరిని దేవుడు ఎన్నిక చేసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అది మనం గుర్తించాలి. ఇంకా క్లియర్గా ఈ పనులు జరిగించడానికి అంటాడు కొందరిని అపోస్తులను గాను,
కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఈ మాటను మనం గుర్తించాలి. ఒక్కొక్కటిగా మనం క్రోడీకరించుకొని అంటే స్పష్టంగా ఆ యొక్క ఆఫీస్ బేరర్ పేరేమిటి, వారి యొక్క ఫంక్షనాలిటీ ఏమిటి, వారు చేయవలసినటువంటి పని ఏమిటి అనేటటువంటి స్పష్టంగా మనం గుర్తించినట్లయితే అప్పటి కాలానికి అపోస్తలులను గాను ప్రవక్తలను గాను క్లియర్గా ఆదిమ సంఘాన్ని నడిపించడానికి, అంటే ఈ ప్రవక్తలు అనేటటువంటి మాట ఇజ్రాయేలు సమాజానికి, యూదా సమాజానికి అక్కడ వారు ప్రవక్తలుగా ఉంటున్నటువంటి అనేక మంది ప్రవక్తలను మనం చూడగలుగుతా ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలను కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ బుక్స్ను కూడా మనం చూడగలం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ఈ ప్రవక్తలు చేసేటటువంటి పని దేవుని దగ్గర నుండి వారు అందుకోవలసినటువంటి వర్తమానంను తీసుకొని ఆనాటి ఇజ్రాయేలు లేదా యూదా సమాజానికి వారు అందించారు. అంటే క్లియర్లీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు ఏదైతే తన ప్రజలకు చెప్పాలనుకున్నాడో ఈ మధ్యవర్తిత్వము వహించినటువంటి వారు ప్రవక్తలు. కాబట్టి ఈ మెసేజ్ను వారు ప్రజలకు అందించినట్లుగా, కొంతమంది అంటే అందించడం వరకు ఈ ప్రవక్తల యొక్క పని, వారి జీవితాలను మార్చుకోవడము అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రజల్లోనే ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతాం. అపోస్తలుల యొక్క పని క్రీస్తును ప్రత్యక్షంగా వారు చూచినటువంటి వారు, ఆ దేవుని క్రీస్తు ప్రభువు వారి యొక్క కల్వరి శిలువ కార్యమే కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య కాలమే కానీ ప్రత్యక్షంగా వారు చూచినటువంటి వారు ఈనాడు ఈ యొక్క తర్వాతి కాలంలో ఉంటున్నటువంటి ప్రజలకు, అంటే ఈ 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పటి వరకు మనం ఆలోచించినట్లయితే ఆ మధ్యవర్తిత్వం అంటే క్రీస్తును అక్కడ ఇజ్రాయేలు సమాజానికి ఏ విధంగానైతే దేవుని యొక్క మాటలను ప్రవక్తలు అందించారో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యము, ఆ సువార్తను, ఆ ప్రత్యక్షతను ఇక్కడ ఈ 2000 సంవత్సరాల మొదలుకొని ఆనాటి నుండి వారు అందించారు. ఇప్పుడు ఇప్పటి మన కాలం వరకు ఇది కొనసాగుతాం. అంటే ఇప్పుడు అపోస్తలులు ఉన్నారా అండి? ఇప్పుడు లేరు. అది క్రిస్టల్ క్లియర్. నేటి దినాన ఎంతోమంది అపోస్టల్ అనేటటువంటి ఆ టైటిల్ పెట్టుకోవడం మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ప్రస్తుతానికి అపోస్తలు అనేటటువంటి వారు ఎవరు లేరు. పౌలుతో ఆ అపోస్తలత్వం ముగించబడినట్లుగా మనం గుర్తించగలగాలి. ఇంకా ఆ అపోస్తలుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మనకు అందించారు. అయితే ఇప్పుడు ఉంటున్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరు అనేటటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, సువార్తికులు, ఎవాంజలిస్ట్. స్పష్టంగా సువార్తికుల పనేమిటి, కాపరుల పనేమిటి, ఉపదేశకుల పనేమిటి, ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి. సువార్తికుల యొక్క పని ఆలోచించినట్లయితే దీస్ 2 రోల్స్, అపోస్తులుడుగా అట్లాగే సువార్తికునిగా అపోజ్డ్ అయిన పౌలు తన యొక్క పనిని ఆయన విరివిగా జరిగించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన ఏం చేశాడు? ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి వెళ్ళి 3 సువార్త దండయాత్రలను, కొంతమంది 4 అంటే రోమ ప్రయాణాన్ని కూడా ఒక సువార్త యాత్రగా, అంటే ఒకవేళ అట్లా కలుపుకుంటే 4 సువార్త దండయాత్రలు ఆయన జరిగించి సువార్తలు ప్రకటించిన తర్వాత, అంటే ఈ ఎవాంజలిస్ట్ యొక్క పని వివిధ ప్రాంతాలకు వెళుచు సువార్తను ప్రకటించడం, ఆ సువార్తను ప్రకటించిన ఆ సమయంలో రక్షించబడినటువంటి వారిని సమీపాన ఉన్నటువంటి సంఘంలో చేర్చడము. స్పష్టంగా ఇక్కడ ఆలోచించినట్లయితే ఆనాడు పౌలు సువార్త అంటే కొత్తగా అక్కడ ప్రాంతాలకు సువార్త వెదజల్లబడింది కాబట్టి కొంతమంది వారితో పాటు కొంతకాలం ఉంటూ వారికి ఒక వ్యక్తిని, ఓవర్సియర్ని, ఒక పరిచారకుని నియమించి ఆ సంఘాన్ని చూసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తిని అక్కడ
పెట్టి ఆయన వెళ్ళినట్లుగా మనం చూడగలం. తిరిగి వాళ్ళకే పత్రికలు రాస్తుండడం కూడా మనం గ్రహించగలుగుతా ఉంటాము. అయితే ఇదే సువార్థికుని పని. నేటి దినాన ఈ సువార్థికుని ఎవాంజలిస్ట్ యొక్క ఫంక్షనాలిటీ గనక మనం ఆలోచించినట్టయితే, సువార్త ప్రకటించడం, ఆయన యొక్క సువార్త ద్వారా రక్షించబడినటువంటి వారు ఆ సమీపాన ఉన్నటువంటి సంఘంలో వారిని చేర్చుతుండడము. ఇక్కడ గుర్తించాల్సినటువంటి స్పష్టమైనటువంటి విషయము, సువార్థికుని పని, కాపరి పని, బోధకుని పని, టీచర్ పని, ఇవన్నీ ఒకటికొకటి. అంటే నేను సువార్థికుని, నేను కాపరి పని చేస్తానంటే నడవదండి. ఎందుకనంటే నీ పిలుపు సువార్థికుడు అయినప్పుడు సంఘ కాపరిగా నేను ఉంటాను అని అనుకుంటే అది ఫెయిల్ అయిపోతున్నట్లే. నేను సంఘ కాపరిని కాబట్టి నేను సువార్థికునిగా పనిచేస్తాను అంటే ఫెయిల్ అయిపోతున్నట్లే. స్పష్టంగా గుర్తించాలి. కాబట్టి సువార్థికుని పని ఏమిటో మనం స్పష్టంగా చూసాం. ఇప్పుడు కాపరి అట్లాగే ఉపదేశకులు, పాస్టర్ అండ్ టీచర్. ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క ఆఫీస్ బేరర్స్లో పాస్టర్ అని కేవలం కేజేవి వర్షన్స్లో వాడబడతా ఉంది. ఇంకా వివిధమైనటువంటి వర్షన్స్లో మనం చూసినట్లయితే ఎల్డర్ అంటాడు, బిషప్ అంటాడు, ఇంకా మనం గుర్తించాల్సిన ప్రెస్బిటర్స్ అంటాడు. ఇవన్నీ కూడా పాస్టర్ అండ్ టీచర్స్, కాపర్లు, ఉపదేశకుల యొక్క ఆ ఫంక్షనాలిటీలో ఆఫీస్లోకి వస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. వీరి పని ఏంటి? కాపర్ల పని, ఉపదేశకుల పని. నేటి దినాన ఏదైతే సంఘములో కొరబడుతుందో దానికి పూర్తిగా కారణము ఎవరైనా ఉన్నారనంటే కాపర్లు, బోధకులే, సంఘాన్ని కాసేటటువంటి వారే. ఎందుకనంటే ఇక్కడ వారికి ఆనాడు అపోస్తుల యొక్క బోధ ఎంత ప్రభావం ప్రజల మీద చూపించిందంటే వారు వారి ప్రాణాలు ఇవ్వడానికైనా వాళ్ళు వెనకాడలేదు, హింసించబడటానికైనా వెనకాడలేదు, వారి ఆస్తులను తీసుకొచ్చి ఇవ్వడానికైనా వెనకాడలేదు. ఇంకా చెప్పాలని అనుకుంటే చంపబడి అంటే హతసాక్షులుగా చేయబడటానికి కూడా వెనకాడలేదు. అంటే ఎంత అంటే ఇంకా చరిత్రలోనికి గనక మొదటి 2 శతాబ్దాల్లో వారు పొందినటువంటి హింసలను చూస్తే ఆ గర్భిణీ స్త్రీలు ఆ సింహాలకు వదిలివేయబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఎంత విచారం అంటే అంతకైనా వారు తెగించారు కానీ ఈ సువార్తను మాత్రం వదలలేదండి. ఎంత అంటే వారి యొక్క పట్టుదల, వారి యొక్క కమిట్మెంట్ను మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈనాడు పాస్టర్స్, టీచర్స్కి ఉండవలసినటువంటి కమిట్మెంట్, ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది అనంటే అది ఆ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము వారి తలంపుల్లో ఉన్నటువంటి విషయాలు వాక్యం మీద రుద్ది అందించడం కాదు, వాక్యంలో ఉంటున్నటువంటి విషయాలను వెలికి తీసి దీనికి చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుందండి. ఏదో నేను వచ్చేసి ఒక వాక్యం చదివి పైనేముంది, కిందేముంది, అది ఏ సందర్భంలో చెప్పబడింది, అది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో, ఇవన్నీ ఏం తెలియకుండా వచనాన్ని వచనంగా చెప్తే అసలు అది వాక్యమే కాదు. కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఈనాడు సమయం ఎవ్వరు కేటాయించట్లేదండి. వారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఈ వాక్యం చెప్పడము ఎవరైనా చేసేటటువంటి పని అనుకుంటే మోసపోతున్నట్లే. సంఘ కాపరులకు దేవుడు ఇక్కడ స్పష్టంగా బోధకులకు చేస్తున్నటువంటి హెచ్చరిక, నాకు కూడా అది ఖచ్చితంగా చేయబడుతున్నటువంటి హెచ్చరిక. ఈనాడు సంఘము ఆత్మీయంగా స్థిరముగా ఉండలేకపోతుంది అనంటే సంఘ కాపరి వాక్యాన్ని అందించలేకపోతున్నట్లే. నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వారు వేరే సంగతి అండి. ఇంకా దాన్ని అంటే వాక్యం చెప్పబడుతున్నా కూడా వారి హృదయాల్లోకి చేరకపోతే అది మనం ఏం చేయలేము. ఇక్కడ ఇంకా గుర్తించాల్సినటువంటి సత్యము గనక మనం ఆలోచించినట్లయితే ఈ కాపరి ఖచ్చితముగా ఈ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ బిబిలికల్ టీచింగ్, సౌండ్ డాక్ట్రిన్ ఉండవలసిందే, అది సంఘంలో ఇన్స్టాల్ చేయాల్సిందే.
ఎందుకనంటే సిద్ధాంతపరంగా నేటి దినాన కొన్ని విషయాలను చూస్తుంటే విశ్వాసులలో వారు ఎంత అంటే గుడ్డిగా ఆచారాలను అట్లా జరిగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మేము వారం వారం చెప్పేది సంవత్సరాల తరబడి, నెలల తరబడి ప్రయాసపడి చెప్పింది ఆ ఒక్క పాయింట్‌లో పూర్తిగా నీళ్ళల్లో పోసినట్లే చేసేస్తా ఉంటారు. అంటే ఏమైపోతున్నట్టు ఈ వాక్యపు ఏమంటారు? ఆ సౌండ్ బిబిలికల్ టీచింగ్ అందించబడుతున్నప్పుడు ఇక్కడ ఎంత వింటున్నావు, ఎంత నీ నాలెడ్జ్‌ను పెంచుకుంటున్నావు అనేది ముఖ్యం కాదు. ఎంత నీ హృదయంలోకి చొచ్చుకు వెళుతుంది, అది నువ్వు ఎంతగా పాటించగలుగుతావు అది ప్రాముఖ్యమైనటువంటిది. అది ఈనాడు కాపరులు, ఉపదేశకులు చేసేటటువంటి పని. ఇక్కడ చాలామంది నేటి దినాన వాక్యం అనగానే వాళ్ళకుండేటటువంటి ఉద్దేశం ఏమిటి అనేది గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే స్పష్టంగా వాళ్ళు ప్రతిసారి కూడా ఆలోచించేటటువంటి విషయము ఏం చూస్తారనంటే దేవుడు నాతో ఆ వాక్యం ఏదో ఒకటి మాట్లాడాలి. దేవుడు ప్రతి వాక్యం ద్వారా ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు అని అనుకోవడము మనం ఒక గ్రుడ్డితనంలో ఉంటున్నట్టే. వాక్యం ఎందుకు నేర్చుకోకూడదు? వాక్యంలో ఏముంటుందో నేను ఎందుకు తెలుసుకొనకూడదు? అంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా ప్రతి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాల్సిందేనా? అట్లా అయితే యోబు గ్రంథము 1 అధ్యాయంలో 2 అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు మనం తీసుకొని మరి మాట్లాడుకోవాల్సి వస్తే అది కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టేనా? అర్థం చేసుకోవాలి. ఈనాడు వాక్యాన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మనకు తెలిసేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అది ఏ సందర్భంలో రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎవరికి చెప్పబడింది. ఏదో వాగ్దానం తీసుకుంటాం, ఏదో క్యాలెండర్లో వాక్యం తీసుకుంటాం, అది నాకు అప్లికేబుల్ అని అనుకుంటే వాక్యంని అప్లై చేసుకోవడానికి ఎప్పుడు తొందరపడకూడదండి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కాపరులు, ఉపదేశకులు చేసేటటువంటి పని వాక్యాన్ని వెలికి తీసి ఆ సువార్తను అంటే ఇది ఒక్క రోజులో జరిగేటటువంటి పని కానే కాదు. ఒక్క రోజులో నేను ఒక్క ఆదివారం వచ్చి జరిగిపోతుంది, లేకపోతే ఒక 2 వారాలు వచ్చి జరిగిపోతుంది, ఒక నెల వచ్చి జరిగిపోతుంది అంటే కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పటి నుంచి మొదలుకొని నేను 70 సంవత్సరాల వరకు ప్రయాసపడినా కూడా నేను ఇంకా నూతన విద్యార్థినే ఈ వాక్యానికి. ఇంకా అసలు ఒకవేళ ఆలోచిస్తే ఇంకా అసలు చదవడము లేకపోతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటా ఉన్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉపదేశకులు, కాపర్లు చేసేటటువంటి పని ఆ వాక్యాన్ని తీసి ఓవర్‌సీయర్స్ అంటాడు, బిషప్స్ అంటాడు, రెవరెండ్స్ అంటాడు, ఎల్డర్స్ అంటాడు, ప్రెస్బిటర్స్ అంటాడు. ఈ అందరు కూడా ఇదే ఫంక్షనాలిటీ కాపర్లు, ఉపదేశకుల యొక్క పనిలోనికే వీరందరూ వస్తుండడం మనం ఇక్కడ గుర్తించాలి. ఏం చేయాలండి వాళ్ళు? సౌండ్ బిబిలికల్ డాక్ట్రినల్ టీచింగ్ సంఘానికి అందించాలి. సిద్ధాంతపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను వారు సంఘానికి అందించాలి. ఆ పని చేయకపోతే ఆలోచించాలి. కాపర్లు అనేటటువంటి మాట ప్రతిసారి కూడా అది యేసుక్రీస్తు ప్రభు వారికే ఆపాదించబడింది. ఇక్కడ సంఘానికి నిన్నొక కాపరిగా దేవుడు ఇక్కడ ఎంచుకుంటున్నాడు అనంటే కాపరి యొక్క బాధ్యత అంటే తన యొక్క గొర్రె కొరకు ప్రాణమునివ్వటానికైనా సిద్ధపడేటటువంటి స్థితిలో ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు మీరు సంఘానికి ఇస్తున్నటువంటి బహుమానాలు అపోస్తులుగా కొందరిని ప్రవక్తలుగా, అట్లాగే కొందరిని తండ్రి దేవా అయ్యా సువార్థికులుగా, ఇంకా కొందరిని అయా కాపరులుగా, ఉపదేశకులుగా మీరు అయా బహుమానం అందిస్తాం. ఈ అన్నిటి ఫంక్షనాలిటీని మేము గ్రహించినట్లయితే అయా కాపరుల మీద, ఉపదేశకుల మీద ఎంత బాధ్యత ఉంటుందో అయా ఇక్కడ మాకు తెలియజేస్తాను. అట్టి బాధ్యత సరిగ్గా నిర్వర్తించటానికి అయా సాయశక్తుల ముఖ్యంగా నేను హోంవర్క్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి, నీ వాక్యంలో ఏముంటుందో అయ్యా ప్రతిదినము తెలుసుకొనడానికి అయ్యా ఏదో ఊరికే అందించడం కాదు అయ్యా అటువంటిది ఎన్నడూ నేను చేయకుండా
అయ్యా ఒకవేళ ఇప్పటి వరకు చేసి ఉంటే దయచేసి క్షమించి ఇక ముందు తండ్రి అయ్యా అట్టిది స్పష్టముగా వాక్యము కొరకు ప్రయాసపడి అందించడానికి అయ్యా విశ్వాసులు కూడా దాన్ని అర్థము చేసుకొని ఏముందో ఏ సందర్భంలో ఎవరికి ఎందుకు రాశారో ఇవన్నీ తెలుసుకొని తండ్రి దేవా వారు ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి తగిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.